నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ కి అయితే వచ్చేసిన వెనకాల బప్పా విగ్రహం చూస్తున్నారు కదా 12 ఫీట్ హైట్ అన్నమాట అండ్ ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి బీరంగూడలో కృష్ణారెడ్డి పేట అని ప్లేస్ ఉన్నది చాలా ఈజీ యాక్సెస్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 5 మినిట్స్ డ్రైవ్ అన్నమాట ఓన్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అట్లనే మనకు మెయిన్ బిహెచ్ఎల్ నుంచి అయితే సుమారు 15 నిమిషాలు పడుతుంది అట్లనే బీరంగూడ బస్ స్టాండ్ నుంచి అయితే మనకు 10 మినిట్స్ పడుతుంది అండ్ పటాన్చెరు బైపాస్ నుంచి కూడా ఓన్లీ 15 మినిట్స్ డ్రైవే అన్నమాట ఇక్కడ ఓనర్ వచ్చేసి మనకు కరణ్ కుమార్ అండ్ ఆర్టిస్ట్ వచ్చేసి మనకు ఉమేష్ చౌదరి ఇక్కడ 11 ఫీట్ నుంచి 18 ఫీట్ వరకు అయితే బప్పా విగ్రహాలు రెడీ చేస్తున్నారు విత్ బ్యాక్గ్రౌండ్ అయితే అప్ టు 25 ఫీట్ పోతుంది అంటున్నారు లోపలైతే కాస్టింగ్ వర్క్ కూడా అయిపోయింది మీకు డిస్క్రిప్షన్ లో భయ్య వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ పెడతాను అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా సో ఒక్కసారి వర్క్ షాప్ లో వర్క్ ఎంత వరకు వచ్చింది ఈసారి ఏ డిజైన్ లో వీళ్ళు బప్పా విగ్రహాలు రెడీ చేస్తూ చూద్దాం క్వాలిటీ అయితే చాలా బాగున్నది సో ఇక్కడైతే మనకు మహారాజా పోజ్ లో అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు ప్రస్తుతానికి అయితే ఈ రోజు డేట్ వచ్చేసి 12th జూన్ 2024 అండ్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతున్నది కేవలం 87 డేస్ ఉంది ఇంకా ఫెస్టివల్ కి వర్క్ ఎంత వరకు వచ్చింది అట్లనే ఏ డిజైన్ లో ఈసారి వీళ్ళు వినాయకులు చేస్తారో ఆ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి జై శ్రీ గణేష థ్యాంక్ యూ గైస్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ సో ఇదే మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ 50 మీటర్స్ లోపలికైతే వీళ్ళ వర్క్ షాప్ ఉన్నది అండ్ రైట్ సైడ్ రోడ్ అయితే టువర్డ్స్ బీరంగూడ బిహెచ్ఎల్ లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట చాలా ఈజీ యాక్సెస్ సిటీకి దూరంలో అయితే వీళ్ళు ఈసారి ముంబై డిజైన్లో అయితే వినాయకులు రెడీ చేస్తున్నారు స్పెషల్గా అయితే మనకు ఆర్టిస్ట్ వచ్చిండు ఫ్రమ్ ముంబై మిస్టర్ ఉమేష్ చౌదరి అండ్ మనకు కరణ్ కుమార్ కూడా ఉన్నారు ఓనరు సో ఈ విగ్రహం అయితే ఆల్రెడీ మీకు ఇంట్రోలో చూపించాను కదా స్వామివారికి సంబంధించిన కాస్టింగ్ వర్క్ కూడా అయిపోయింది సో అక్కడ పిల్లలు అయితే వర్క్ చేస్తారు హాయ్ అందరికీ నమస్తే సో స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా ఇది బాడీ అనమాట సో వీళ్ళ దగ్గర 11 ఫీట్ బాడీ ఉంది అట్లనే 16 ఫీట్ బాడీ కూడా ఉన్నది సో ఒక విగ్రహం అయితే రెడీ అయిపోయింది కూర్చొని చూసుకోవచ్చు ఇక్కడ 12 ఫీట్లో అట్లనే మనకు స్వామివారికి సంబంధించిన కాళ్ళు అండ్ చెయ్యిలు అట్లనే ఇక్కడ స్వామివారికి సంబంధించిన తలలు కూడా రెడీ అయిపోయినాయి సో ఇవి మెల్లమెల్లంగా ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ముంగటైతే మనకు ఆది యోగి ఉన్నాడు అట్లనే అక్కడ మనకు లయన్ కూడా ఉంది బబ్బర్ షేర్ సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా సో ఇక్కడ వచ్చేసి మనకు బంబం బోలే నంది పైన కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకొక విగ్రహం కూడా ఇక్కడ జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఒక్కసారి జూమ్ చేసి చూసుకుందాం సో బప్పా విగ్రహం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కాస్టింగ్ అయిపోయింది ప్రస్తుతానికి అయితే అక్కడ హ్యాండ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు సుమారు ఒక 30 నుంచి 40 విగ్రహాలకు సంబంధించిన కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది సో ఇక్కడ పిల్లలు అయితే చూస్తారు ఏ క్యా చోటు పేర్ ఏ క్యా సో బప్పాకి సంబంధించిన మెయిన్ బాడీ అనమాట ఇంతకుముందు కూడా చూపించినాను సో పిఓపి కొబ్బరి పీచు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మెటీరియల్ అయితే ఉన్నది అండ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నారు అవన్నీ అయితే మనం తెలుసుకుందాం సో అక్కడ మన కరణ్ భాయ్ కూడా ఉన్నాడు కరణ్ భాయ్తో కూడా మాట్లాడదాం సో భయ్య నమస్తే రామ్ 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 సో ఇక్కడ వచ్చేసి మన ఉమేష్ చౌదరి భాయ్ సో భయ్య కూడా ఎన్నేళ్ళ నుంచి వర్క్లో అది తెలుసుకుందాం భయ్య నమస్తే నమస్తే సో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ స్వామివారి పాదాలు అండ్ కొంచెం పొజిషన్ కూడా డిఫరెంట్గా ఉన్నది అండ్ వెనకాల వచ్చేసి మనకు చెవులు కూడా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి అట్లనే 4 హ్యాండ్స్ బప్పా అనమాట అండ్ వర్క్షాప్ కూడా కొంచెం పెద్దగా ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే మనం కరణ్ భాయ్తోని ఇంకా ఉమేష్ భాయ్తో మాట్లాడదాం నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష వన్స్ అగైన్ సో శ్రీ గజానన ఆర్ట్స్ ఓనర్ మన కరణ్ భాయ్ ఇక్కడ ఉన్నాడు భయ్య రామ్ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ एंड मना आर्टिस्ट उमेश चौधरी फ्रॉम मुंबई भाई आपको प्रणाम 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 सो पहली बार आप हैदराबाद में काम कर रहे हैं कैसा लग रहा है अच्छा लग रहा है ओके సో కరణ్ భాయ్ అయితే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 మంత్స్ నుంచి టచ్ లో ఉన్నాడు సో करण भाई फाइनली आपने काम चालू कर दिया है अपने हैदराबाद में तो आपको कैसा लग रहा है बहुत अच्छा लग रहा है ओके तो ये फर्स्ट ईयर है ऐसा बनाना नहीं तो पहले से आप बप्पा का बिजनेस करते थे पहले से 5 साल से कर रहा था वो सोलापुर से लाके ये जो इधर का मुंबई स्टाइल तो पहली बार तो कर रहा है సో మన కరణ్ భాయ్ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి మన చిన్న విగ్రహాలు సోలాపూర్ నుంచి తీసుకొచ్చి భక్తులకు అందిస్తుండే బట్ ఈసారి 2024 లా పెద్ద విగ్రహాలు కూడా చేద్దాం అనేసి డిసైడ్ అయ్యి మన హైదరాబాద్ లో అయితే వర్క్ చేస్తాం అన్నమాట तो इस बार क्या हाइट से क्या हाइट में अपने को बप्पा मूर्ति मिलेगा श्री 12 फीट से तक 18 फीट से भैया ఓకే సో 12 ఫీట్ నుంచి 18 ఫీట్ హైట్ లో అయితే మనకు వినాయకుని అయితే ఈసారి రెడీ చేసి అంటున్నారు మన కరణ్ భాయ్ और भैया बैकग्राउंड के साथ कितना तक जाएगा कड़ा मूर्ति तो जाएगा 25 फीट तक जाएगा ओके सो स्टैंडिंग विनायकुడు विद बैकग्राउंड అయితే 25 फीट वరకు పోతా అంట సో भैया आप ये लाइन में कितने साल से हैं मेरा तो 19 साल हो गया 19 इयर्स
बाप रे बाप, तो बहुत सीनियर है आप। हैदराबाद में इस बार आप आए हैं काम करने के लिए? पहला बार है। पहली बार। सबको मालूम है मुंबई में जो गणपति का फेस्टिवल है वो बहुत फेमस है और पूरा भारत देश में मुंबई के बाद फेमस प्लेस है हैदराबाद। तो इस बार आपको हैदराबाद में काम करने के लिए करण भाई आपको काम दिया है, तो आपको कैसा लग रहा है? अच्छा लग रहा है, अच्छा लग रहा है। तो क्वालिटी आउटपुट चाहिए हमें? क्वालिटी तो वही रहेगा जो बनाते बम्बई में वही। ओके ओके। और भैया देखो हर चीज में क्या है, बैकग्राउंड बहुत इंपॉर्टेंट है। तो इस बार कितने तरह का बैकग्राउंड रहेगा? 10-15 तरह का रहेगा। 10 to 15 वेराइटीज ऑफ बैकग्राउंड्स। तो ठीक है, ऑलरेडी बैकग्राउंड है या और कुछ बनाने नहीं, बनाने का अभी मिट्टी काम चालू करने का। मिट्टी का काम चालू करने का। ओके। तो भैया अभी ये मिट्टी का काम के लिए कौन आ रहा है, कहाँ से आ रहे हैं? मुंबई से आ रहा है भाई, बॉम्बे से आ रहे हैं। ओके। तो देखो भैया आज से 87 डेज है ఫెస్టివల్ के लिए। 7th సెప్టెంబర్ కి మన వినాయక చతుర్థి ఉందన్నమాట। ఈ రోజు వచ్చేసి 12th జూన్। సో ఎగ్జాక్ట్లీ 87 డేస్ ఉంది, దాంట్లో ఒక వారం తీసేస్తే 80 రోజులే ఉంది। तो भैया एज पर स्केच करने का कुछ चांस है? आप करेंगे? कर सकते हैं भाई, एज पर स्केच कर सकते हैं। ओके ठीक है। तो उसके लिए कब तक टाइम है अपने पास? अभी 2 महीना है। 2 महीना है, तो लगभग जुलाई ఎండింగ్ तक। సో ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా యాజ్ పర్ స్కెచ్ వినాయకుడు కావాలి అంటే ఈ రోజు వచ్చేసి 12th జూన్, జూలై 30th వరకు కూడా మీరు వస్తే భయ్య వాళ్ళు స్కెచ్ లో ఎట్లయితుందో అట్లనే చేసి అంటున్నా। సో ఎగ్జాక్ట్లీ बना के देंगे యాజ్ పర్ స్కెచ్? సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ देंगे, थोड़ा भी फर्क नहीं। ఓకే। అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సిటీకి దూరంలో అంటే బేసిక్లీ మనం అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి పేటలో ఉన్నామన్నమాట, బీరంగూడ ఔటర్ రింగ్ రోడ్ ఇంతకుముందు కూడా చెప్పినా కదా, కేవలం 2.5 కిలోమీటర్స్ 5 నిమిషాలు పడుతుంది ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్। అట్లా మన బిహెచ్ఎల్ రోడ్ కూడా పోవాలంటే ఓన్లీ 10 minutes డ్రైవ్ అనమాట। బిహెచ్ఎల్ మెయిన్ గేట్ నుంచి అయితే 15 minutes డ్రైవ్। ఇంకొకటి పటంచెరు బైపాస్ నుంచి కూడా కేవలం 15 నిమిషాలే పడుతుంది। సో ఓవరాల్ అయితే మోయినాబాద్, చేవెళ్ళ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, తర్వాత మన కుక్కుట్పల్లి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ మేడ్చల్ వాళ్ళకైతే మనకు చాలా ఈజీ యాక్సెస్। इकड़ते भैया वालों विग्रह में रेडी है सर। तो भैया कितने मूर्ति बनाने वाले हैं अंदाजा? अभी तो एक 40 मूर्ति। तो उसमें क्या हाइट से क्या हाइट तक रहेगा? 12 फीट तक 18 फीट जाएगा। ओके। सो 12 to 18 फीट हाइट లో అయితే 40 విగ్రహాలు చేపిస్తారంట। तो और भैया क्या खासियत रहेगा, क्योंकि इस बार तो देखो मुंबई का काम बहुत स्पेशल काम है, इसमें बहुत टाइम लगता है। तो आपके पास इस बार क्या स्पेशलिटी रहेगा? अपना काम तो अच्छा रहता है, फिनिशिंग अच्छा आता है, सब चीज मतलब जो घुमाने का अलग रहता है, मतलब हटके। फिनिशिंग का जो है एक मरते आके आप देखो कैसा काम है, नहीं है उसके बाद देखो आप। तो बैलेंसिंग का काम बैलेंसिंग भी रहता है। ओके। जैसा आप बोलो बैलेंसिंग वैसा करके देगा आपको। एक पैर पे बोलो एक पैर पे पहले देगा। ఓకే। సో భయ్య మనకి ఏం కాన్ఫిడెన్స్ ఇస్తున్నంటే మీకు బ్యాలెన్సింగ్ వర్క్ అంటే స్టాండింగ్ విగ్రహాలు కూడా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి అంటున్నాడు। డిస్క్రిప్షన్ లో అయితే భయ్య వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ పెడతా, అట్లా లొకేషన్ కూడా షేర్ చేస్తా। మీరు ఏ టైం కైనా భయ్యకి కాల్ చేయండి, వాట్సాప్ లో ఈజ్ అవైలబుల్ एंड इवन डायरेक्ट కూడా కాల్ చేసి 24/7। और भैया कुछ बोलना चाहते हैं अपने बप्पा लवर्स को, भक्तों को, मेरे सब्सक्राइबर्स को? एक बार आके थोड़ा मेरा वर्कशॉप तो देख के, बप्पा का क्वालिटी देख के तो आओ बोलो। ఓకే भाई। సో ఆల్ ది బెస్ట్ కరణ్ భాయ్, मुझे भी बहुत अच्छा लगा आपसे मिलके। యాక్చువల్ గా ఈ వ్లాగ్ చేయడానికి అయితే 1 వీక్ బ్యాక్ అనుకున్నాం, మొత్తానికి అయితే ఈ రోజు టైం వచ్చింది ఈ వీడియో తీయడానికి। సో థ్యాంక్స్ అలాట్ భయ్యా, आपको ऑल द बेस्ट वंस अगेन। जय श्री गणेश भैया, आपको भी ऑल द बेस्ट। సో ఇదే ఫ్రెండ్స్ మన శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్, రెగ్యులర్ గా వస్తూనే ఉందాం, ఇక్కడ అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటా। స్టే ట్యూన్ గైస్, థ్యాంక్ యూ। జై శ్రీ గణేష, జై శ్రీరామ్।